మంది అంటా ఉండే, నేను అప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు, రంజిత్ భాయ్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భయంకరంగా ఉంటుంది, నీకు అర్థం కావట్లేదు రంజిత్ భాయ్, దయచేసి అర్థం చేసుకో రంజిత్ భాయ్ అంటే, నేనేమన్నా అంటే అట్లే ఎందుకు ఉంటుంది, ప్రభుత్వ మార్పిడి అనేది అవసరం కావచ్చు, ఎందుకంటే ఇన్ని జరుగుతున్నాయని తర్వాత వెంటనే నేను తప్పులను అన్ని తెలుసుకొని వెనువెంటనే కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్టాండ్ తీసుకోగానే అమ్ముడు పోయిండు ఏమన్నా గొర్రెల అంగట్ల గొర్రెనా బర్రెనా ఏందిరా భయ్ అంటే ఒక జర్నలిస్టు మాట్లాడితే అమ్ముడు పోయినట్టు. మరి ఇదే టీవీ9 కానీ టీవీ5 కానీ ఏబిఎన్ కానీ ఎన్టీవీ కానీ ఇప్పుడున్న శాటిలైట్ ఛానల్ అన్ని పట్టుకొని వస్తా, దానికి నిరూపిస్తారా? అరే ఒక రాష్ట్ర మంత్రి 30 రోజులు కూడా కాలే ఆంధ్రజ్యోతి ఎవరు వేమూరి రాధాకృష్ణకి ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఎట్లిచ్చిండు? ఎస్ నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఎలా సాధ్యమైంది? వాళ్ళకుండే ఏంది ఐఎన్పిఆర్ స్టంటుతోని మొత్తం భజన చేయాలని శాటిలైట్ పత్రికలను కొన్నారు. అదే దుర్గం చెరువు దగ్గర ఒక హోటల్లో అని ఇదే పత్రికలు రాసుకొచ్చాడు మిత్రుడు. వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలియద్దు, తెలిస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఆలోచించండి తెలంగాణ ప్రజలు.